ఎవడు బీజేపీ వ్యతిరేకంగా మాట్లాడిన అర్బన్ నక్సల్ అంటారు. నిన్న మొన్న గాది అని మీరు అరెస్ట్ చేసిరు. నేను మాట్లాడుతున్నా, ఎన్ఐఏను నేను చిన్న ఉన్నప్పుడు పేపర్లు చూసుకొని దేశంలో పెద్ద పెద్ద సంఘటనలు జరిగినప్పుడు ఎన్ఐఏ దర్యాప్తు చేసేది. ఎన్ఐఏ చేతిలో నిన్నే దగ్గరికి ఎందుకు వచ్చింది? ఎన్ఐఏ సంస్థ చేతిలో నిన్నే దగ్గరికి వచ్చి ఏం తెలుసుకోపోయింది? 160 మందికి అన్నం పెడుతూ నిన్నే ఒకసారి వాళ్ళ బాధలు అడుగురి. ఇన్నే ఏం చేస్తాడో చెప్తాడు. వీళ్ళు ఇన్నే గురించి ఏమేదో మాట్లాడతలేరు. విద్యార్థులు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అమిత్ షా ఒక ప్రంజితత్వం ఒక మాట అంటాడు, పేదవాళ్లకు హెల్ప్ చేస్తే, పేదవాళ్లకు సహాయం చేస్తే ఆ మనిషి గొప్పోడు అంటారు. అదే పేదవాళ్ళను ప్రభుత్వము రాజ్యము దోపిడీ చేస్తుంది అని చెప్పి అదే వ్యక్తి మాట్లాడితే ఆయన రాజద్రోహి అంట. అంటే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఇదే పథకాన్ని ఇదే పనిని ప్రారంభిస్తుంది, ఇదే పనిని కొనసాగిస్తుంది. చెప్పు, నిన్న మొన్న మన తొలి వెలుగుల రఘునందన్ రావు మాట్లాడుతుండు రగన్నతోని. నేను చూసిన, మిస్టర్ రఘునందన్ రావు, ఐఎమ్ ఆస్కింగ్ వన్ క్వశ్చన్, టెల్ మీ ఆన్సర్. నువ్వు అదే నెలలో పుట్టావు, నేను అదే నెలలో పుట్టినా. రగన్న నీకు మన కాకోళ్ళ నోరుందని కవకవ కొడుతున్నావు. నువ్వేం చేసినావు మెదక్ జిల్లాలో నాకు తెలియదా? నేను అదే గడ్డ మీద పుట్టాను, నువ్వు అదే గడ్డ మీద పుట్టావు. కేసీఆర్ పుట్టిండు, గద్దరు పుట్టిండు, వేలాది మంది ఉద్యమకారులు పుట్టిరా నీళ్ళ. ఏం తెచ్చినావు మా మెదక్ జిల్లాకు? అర్బన్ నక్సల్ అని చెప్పి రగన్న మీకు అంటావు. నెక్స్ట్ అంట అర్బన్ నక్సల్ అంత చూస్తావంట. అర్బన్ నక్సల్ ఏంది? ప్రశ్నించాలంతా అర్బన్ నక్సలేనా? పెట్టుకో జైల్లో లేచి ఈ దేశంలో పిడతలందరూ జైల్లో పెట్టు రఘునందన్ రావు. నువ్వు తెలుగు కల్లో అనుకున్నా, నువ్వు అడ్వకేట్ అనుకున్నా, నీ అమ్మ నీకు బండి సంజయ్కి ఏం తేడా ఉందే? ఆయన ఐటమ్ నెంబర్ 6 ఆయనకి అన్నావు నువ్వు. ఇదా మీరు చేసే పరిపాలన? మీరు అంత అర్బన్ నక్సల్ అంటే ఇగో కేసీఆర్ మోస్ట్ పార్ట్ మీద ఏమన్నా మీకు వినిపిస్తా, ఆయన కూడా జైలేరి. ఈనాల మీడియా ద్వారా తెలంగాణ సమాజం అందరూ చూడాలి. ఎవరు మాట్లాడిన నక్సల్ అంటే దేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నాడు వినండి. నక్సలైట్లు అంతరించిపోతే రాజకీయ అరాచకం దోపిడీ తీవ్రంగా పెరుగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి, ఈయన సీఎం కాదు, ఈయన కూడా అర్బన్ నక్సలైట్లు. వినండి అమిత్ షా. ఇంకోటి కేసీఆర్ చెప్పిండు, మాజీ సీఎం, ప్రపంచంలో మార్క్సిజాన్ని మించిన గొప్ప సిద్ధాంతం మరొకటి లేదు, మావోయిస్ట్ సిద్ధాంతమే నా సిద్ధాంతం. ఇగో ఈయన కూడా నక్సలైట్, జైలేరి. కేసీఆర్ కూడా జైలు వేయాలి. అడవులు సురక్షితంగా ఉంటేనే మనం సురక్షితంగా ఉంటాం. మనుషులకు ఆక్సిజన్ చాలా ముఖ్యం. నక్సలైట్లు అడవిలో ఉన్నారు కనుకే అడవుల ఖనిజ సహజ వనరులు సురక్షితంగా ఉన్నాయి. ఐపీఎస్ రిటైర్డ్ అధికారి ప్రకాష్ సింగ్, ఈయన కూడా జైలేరి. ఇగో ఇట్లా ఎవరు కూడా ప్రజల పక్షాన మాట్లాడితే వాళ్ళని అర్బన్ నక్సల్ ముద్రేసి జైలు వేస్తారు. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, ప్రజలారా మీరు ఆలోచన చేయండి. మీరు మన నిమ్మకు నీరెత్తినట్టు ఎవరి పనులు వాళ్ళు చేసుకోపోతే ప్రశ్నించడం జైలు వేసుకుంటా అమిత్ షా మోడీ వీలు పోతురు. మీరు ప్రజలందరూ బయటకు రావాలి. మేము మీ గురించి ఎందుకు మాట్లాడుతున్నాం? మీరు పన్నులు కడితే, మీరు స్కాలర్షిప్లు కడితే మేము యూనివర్సిటీ దాకా వచ్చి చదువుకున్నాం.